ప్రస్తుతం సమాజంలో డ్రగ్స్, సైబర్ సెక్యూరిటీ ప్రధాన సమస్యలుగా మారాయన్నారు తెలంగాణ డీజీపీ సివి ఆనంద్. సైబర్ నేరాల కారణంగా ప్రజలు సుమారు 1,750 కోట్ల రూపాయలు కోల్పోయారని, ముఖ్యంగా వ్యాపారులు, ప్రైవేటు ఉద్యోగులే అధిక లాభాల ఆశతో ఈ మోసాల బారిన పడుతున్నారన్నారు. ప్రజలను చైతన్యపరచడం, వారు పోగొట్టుకున్న డబ్బును తిరిగి ఇప్పించడంలో పోలీసులు కీలక పాత్రను పోషిస్తున్నారు. సైబర్ నేరాల ఛేదంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు డీజీపీ సివి ఆనంద్. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనకు సమాజానికి ఎదురయ్యే సమస్యలు వేరేగా ఉన్నాయి. మనకి ఇప్పుడు తీవ్రంగా బాధించే సమస్య నార్కోటిక్స్, డ్రగ్స్, మాదక ద్రవ్యాల సమస్య. 250 కోట్లు ప్రజలు పోగొట్టుకుంటే 1750 కోట్లు ప్రజలు సైబర్ క్రైమ్లో పోగొట్టుకున్నారు. అది ఎటువంటి సమస్య అంటే బాధతో చాలామంది వచ్చి కంప్లైంట్ కూడా చేయరు, వాళ్ళకి అర్థం కూడా కాదు. ఎవరైతే కంప్లైంట్ చేస్తున్నారో వారికి మేము తక్షణమే సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాం.